हाय फ्रेंड्स నేను ఎంకేటీవీ మేఘం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తల్లి కడుపు లోపల ఇద్దరు బిడ్డలతో సంతాన పరవాడి కడతలే పాయన వారి కన్న తల్లి వచ్చేయడం వల్ల ఊరు మొత్తం లేచిపోయింది, గుడి ఒక్కడి మిగిలిపోయింది. ఆ కన్న తల్లి వచ్చేయడంతో లోపల సట్టేడు గంగలు ఏకమై పారుతున్నాయి. ఓ రామ రామ గంగని కళ్ళ చూసింది కన్న తల్లి నీరవతి దేవి ఏమనుకున్నది, ఈ గంగ లోపల తిరిగి చచ్చిపోతా గంగ మారుతున్నది, గంగ తిరిగి చచ్చిపోతా అని కన్న తల్లి నీరవతి దేవి పారేడి గంగ కాడికస్తున్నది. ఆ నీరవతి వచ్చింది కన్న తల్లి నీలవతి దేవి గంగ ఒడ్డుకున్నవని గంగను దొరుకుదామన్న సమయం లోపల అది ఒక గంగ లోపల ఒక మునీశ్వరుడు అటువంటి మునీశ్వరుడు స్థానం వేసిండు, తను గంగ ఒడ్డు ఎక్కుతున్నాడు. ఆ కన్న తల్లి నీలవతి దేవి చూసిండు, ఓ బిడ్డ ఎందుకొరకు ఈ గంగల నువ్వు చచ్చిపోతావు, మనిషికి చావరేది పరిష్కారం కాదు, ఎన్నెన్నున్నా ఏడు తప్పది, నూరెళ్ళు ఉన్నా సాగు తప్పవాడు కాడు. కన్న తల్లి కట్టెల చుట్టాలు అజ్ఞాతం అంటారు నా బిడ్డ. పునరపి మరణము పునరపి జననము, పుట్టిన వాళ్ళకు సాగు తప్పదు, సచ్చిన వాళ్ళకి ఉడక తప్పదు అంటారు నా బిడ్డ. అందుకొరకే ఈ మానవ జీవితంలో ధరణిలో ఏళ్ళు తనువు నిలవగబోదు, ధనమెప్పటికీ శాశ్వతము కాదు. ధనసుతదులు తన వెంట రాలేరు, పుత్రులు మృతిని తప్పించలేరు, బంధుజాలము నిన్ను బ్రతికించుదురలేరు, బల పరక్రమమేమి పనికి రాదు, ఘనమైన సంపదలు ఎన్ని కలిగి ఉన్నా తుదకు గోచి మాత్రమైన గొంచవారు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూర. మునీశ్వరుడు ఏమన్నాడు, బిడ్డ ఈ ధరణి అంటే ఈ భూమి, ఈ భూమి మీద మన తనువు ఎల్లకాలం ఉండడానికి రాలే. అగో నా బిడ్డ చావు పరిష్కారం కాదు. అగో నా బిడ్డ గట్ల కనబడుతుంది, గంగ ఒడ్డుకున్నది, అందమైన శివలింగం ఉన్నది. ఈ గంగ లోపల తడిబట్ట చానాలు వేసి గంగ ఒడ్డుకున్న శివుని గుళ్ళలో పూజలు చేయి వస్తారా, ఏ దేవుడన్న ఏ దేవతన్న వచ్చి నీ కడుపు లోపల తప్పకుండా కొడుకు సంతాన పరమోడి కడతారా అని ఎప్పుడు చెప్పారు. కన్న తల్లి నీలవతి దేవి ఎవరికున్నది, ఎప్పటికైనా ఇప్పటికైనా లోకం ఏమంటారు, ఇవి ముని శాపల తప్పది, ముండ శాపల తప్పది, అడవి లోపల ఉన్న కొండ గొర్రె శాపల తప్పది అన్నారు. మునుల మాట సత్యం అనుకున్న నీలవతి దేవి గంగ కాడికొచ్చింది. గంగ లోపల తడిబట్ట స్నానాలు చేసి అగో గంగ పట్టుకున్న శివలింగం కాడికొచ్చింది. శివలింగం కాడికొచ్చే వరకు బిడ్డలాదిగా స్ఫూమికలం అంటున్నది, కాకులాదిగా స్ఫుకాలం అంటున్నదయ్యా. మరి కన్న తల్లి కట్టుకున్నది నీలవతి దేవి కట్టుకున్న 10,000 పట్టు చీరాలు ఉండపాయే. గుడి లోపల ఉన్న కస్మంత తీసింది, ఆ తల్లి మొత్తం బయటెత్తి పారబోసి ఉండారుగులను శుద్ధి చేసింది, గంధారుగులను గాలింపు చేసి ఏదు మైసా చేతులు వారబోసి మళ్ళీ మైసా చుమక్క వారబోసి ఒక ఎద్దడుగు పువ్వులు శుద్ధి చేసింది, సమర బాగా వచ్చింది, ఆకు మీద పోగ పెట్టి పోక మీద సూది పెట్టి శుద్ధి కింది పెట్టి శ్రీ పాదాలు మీదికి పెట్టి శంకరా ఎక్కడున్నవయ్య గర్ల గట్ట గౌరి మనోహర నీల గట్ట నిత్యాది నందుడా పక్కన బామతి కోటి లోపల గంగదేవి కోటి యంత్రాల గల వాడ కోటి మంత్రముల గల
కుమారస్వామి ఇద్దరు కొడుకులు వరాన పుట్టిన కొడుకులు నీకుండంగా అలనాటి కాలం లోపల నీ భర్త శంకరుడితో పోరు పెట్టుకున్నావు పార్వతి ఓ నాద లోకాల శంకరాలు ఎంతో మందికి సంతానం ఇస్తున్నావు నాదా అన్నం ఉన్నళ్లకు మిలగల్లనియడు నా దేవుడు మిలగల్లున్నళ్లకు అన్నం ఇయ్యడెందుకు ఇయ్యవయ్యా ఓ నాద లోకాల శంకర చెట్టు కింద బతికే భిక్షగానికి ఒక్కరు గాని ఇద్దరు కాదు డజన్ల కొద్ది పిలగాలని ఇస్తున్నావు నాదా నాకు 100 మంది ఆడలు కావాలి 1,000 మంది కొడుకులు కోరుకున్నది ఆ పార్వతమ్మ భగవంతుడు శంకరుడు ఏమన్నాడు బామ పార్వతమ్మ అంతమంది పిల్లగల్ల కోరుకుంటున్నావు నువ్వేం పెట్టి సత్తమన్నాడు అమ్మవారు పార్వతమ్మ ఏమన్నది ఓనాద ప్రాణేశ్వరుడిగా 100 మంది ఆడలను 1,000 మంది కొడుకులు ఇట్లా నాకిస్తే కన్నదానికి నిర్వద కానుపు గుర్తు గొడ్డు దానికి ఏదరిక బిడ్డలు అంగీతావు అడిగ 100 మంది ఆడల్లో 1,000 మంది కొడుకులు నాకిస్తున్నాదో భూలోక నగరం లోపల వట్లు పట్టే చల్లడికి ఎన్ని రంధ్రాలు ఉన్నాయో పుష్పముల రంగన సర్వముఖ నిరంధ్రాలు వేసుకొని దార దార కక్క పిల్లలు దాస్తానన్నది పార్వతమ్మ ఆనాటి కాలం లోపల భగవంతుడు శంకరుడు నేను ఇవ్వనని అనేక ముదుముతోడు 3 వస్తువులు కోరుకున్నాడు చీడలేని పత్తిని పురుగు ముట్టని పువ్వులు కప్ప ముట్టని నీళ్లు కోరుకుంటే పార్వతమ్మ భర్తతో బంటు పంచాలు కట్టుకున్న పార్వతి కప్ప సంఖ్యలు కట్టింది విందరు ఎత్తులు పెట్టుకొని అడవి లోపలికి వచ్చినవు పార్వతమ్మ నా లెక్కన ఎన్నో కష్టాలు పడ్డవు ఎన్నో బాధలు పడ్డవు తల్లి పార్వతీదేవి అలనాటి కాలం లోపల శంకరుడు ఏమనుకున్నాడు నా భార్య పార్వతమ్మ అడవి లోపల ఏడుస్తున్నది అది ఎంతైనా నాకు భార్య కాదా నాకు బాధ అనిపించదా నా అర్ధ భాగంలో దాసుకున్న పార్వతమ్మ అడవిలో ఏడుస్తున్నదా అని మరి భగవంతుడు శంకరుడు ఏమి చేస్తుండో చూడండి భూలోక నగరం లోపల గిరి పర్వతం గిట్టుబాటు కాదా అని గిరి పర్వతము గిట్టుబాటు కాదా అని రంగుల తొలకొండను కట్టిండ్రు ఎడగడ యాదవ రాజులు యాదవుల గొల్లలు మరి గొల్లలు ఎట్లా పుట్టిండ్రు ఆవు కడుపులో పుట్టిండు అంబోజరాదు అంబోజరాదు గంట కొడుకు కాంబోజరాదు కాంబోజరాదు గంట కొడుకు గటంబోజరాదు గటంబోజరాదు గంట కొడుకు జడంబోజరాదు జడంబోజరాదు కొడుకు వెయ్యాద్రి రాదు గంట కొడుకు అంకురాల రాదు అంకురాల రాదు భార్య శాంతమని అన్నది సరళ మొదలవాడు ఎరగల్ల గంగురాజు గంగురాజుకు 3 భార్యలు పెద్ద భార్య మాణిక్యప్రభ రెండో భార్య చంద్రప్రభ 3వ భార్య సూర్యప్రభ గర్భాన పుట్టిండు వల రాదు పుట్టింది భూలోకం పెరిగింది నాగలోకము లోపల నాగవల రాదు భార్య వల్లవదేవి గర్భాన పుట్టిండు పంచపాండవుల సాటి గొల్లలైనా పెద్దవాడు సింహాద్రి మహారాజు రెండవాడు పెద్దిరాజు 3వాడు ఇరలోకరాజు 4వాడు నలోకరాజు అందరికల్లా చిన్నవాడు ఉసిరికల్ల పోలు రాదు జనకటి కాలము లోపల గొల్లవాళ్ళు సత్యవంతులు అన్నారు యామ చెట్టు కొట్టలేదు యాదవుడు గొల్ల రాల చెట్టు కొట్టలేదు రాఘవుడు గొల్ల పారేటి నీళ్ళల్లో పుక్కు నుంచి ఉంచలేదు పారివాళ్ళు గొల్లలు జనకటి కాలము లోపల గొర్రె కంగారు తినలేదు గొల్ల వాళ్ళకు లంచరిక వెరకలేదు పుట్టకు తల వేసి వండుకుంటే పురుగు ముట్టలేదు ఎట్ల గొల్లవాడు వండుకుంటే ఏరు వారలేదు కట్టములు గొల్లవాడు వండుకుంటే కరవడలేదు మతకాడ గొల్ల వండుకుంటే పిడిగేయలేదా అయ్యా మహేశ్వర ఇవాళ ఈ మన్న నాకు అవుతలేదు దేవుడా మందరు కాపాడ మహాశక్తిని నాకు తయారు చేసి మరి మహేశ్వరుడు అందరిని వేడుకుంటే అది పరాశక్తిని పడమార్చి సౌడరమ్మ రూపం ఎత్తించి సవల కావాలంత మీద కావలించినవు దేవుడా ఆ సౌడరమ్మను కూడా మార్చి నీ భార్య పార్వతమ్మ గర్భాన దొంగ బలము నల్ల ఓషప్పను అడిగట్టలేదా అదే ప్రకారంగా వరాన పుట్టిన వినాయకుడు కుమారస్వామి ఉండంగానే బిడ్డ నల్ల ఓషప్పను నీ భార్యకి ఎట్లా ఓడిగట్టినవో అదే ప్రకారంగా నా కడవల పుట్టిన నాకు 2 బిడ్డలు పెద్ద బిడ్డ వల్ల సుందరి రెండవ బిడ్డ సుగుణ సుందరి ఉన్నది అవి 2 బిడ్డలు ఉన్నారు కానీ ఆ బిడ్డలతో కొడుకు సంతానం అయితే ఈ భూమి మీద వస్తుందా ఒకవేళ మీరు ఎవరు రాకపోతే ఇదే పాడుపడ్డ గుళ్ళల్లా శిరసు తీసి శివలింగానికి గుర్తుకోని నా రక్తం వేసుకోవడానికి సాగంటారా నా శిరసున్న మీద తీసి లింగం కడదేవి పెడితే ఆ కడుపులు ఉన్న 30 ముల పేగు తీసి ఆ లింగానికి చంద్రాలు కడతారన్నది ఆరీలవాది బాడిగా చింది సున్నాలుగులను శుద్ధి పెట్టి గంధారుగులను కాదు ప్రియసి అమ్మవారు నీలవతిదేవి అదే గుడి లోపల శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేసి
సాగరట్టు బంగారు కొలుతులు సాగుతున్నాయి మనం శామంతురాలే ఎక్కరాని కొండలెక్కింది దిగరాని కొండలు దిగింది ఒక దేవుడు మెచ్చలేదు వాడి కట్టలేదు సాంబశివుడు మెచ్చి సంతానం ఇయ్యలేదు మానవులు దానవులు కిన్నెరకి పురుతుడు కుదుడు కుబేరుడు యమధర్మరాజు తిరిగని జంగలి లోపల తిరుగుతున్నది ఆ తల్లి నీలావతి దేవి ఎన్ని రాజ్యాలు తిరిగిన గాని ఎన్ని దేశాలు తిరిగిన గాని ఆ తల్లి నీలవతికి సంతాన బలం అనేది దొరకలేదు అవనైన్న కన్న తల్లి నీలవతి దేవి ఏమనుకున్నది భగవంతా ఇక నా బతుకు వ్యర్థము నా భర్తతోటి నేను బంటు బంధం కట్టుకొని బయలుదేరి వచ్చినా నేను ఇద్దరు బిడ్డల తోడ నేను కొడుకు సంతానం తెచ్చుకుంటానని నేను నా భర్తతోటి బంటు బంధం కట్టుకొని బయలుదేరి వచ్చి అవి ఇన్ని రాజ్యాలు ఇన్ని దేశాలు తిరిగిన కానీ నాకు కొడుకు సంతాన బలం దొరుకుతలేదు ఏ చెట్టు కన్నా నేను ఉరి పెట్టుకుంటా ఏ గుండు కన్నా తలవాదుకుంటా భార్య నీళ్ళల్లో దునికి నేను చచ్చిపోతా గాని ఇక నేను బతకరాని అడవి తవ్వలు పట్టుకొని పోతున్నది కానీ అదో తల్లి వయ్యత వల్ల రాదు నాయన్నో తల్లి వయ్యేడి తవ్వలో పరా ఊరు వేసిపోయింది గుడి మిగిలిపోయింది పాడుపడ్డ పరమేశ్వరుని ఆలయాన్ని కన్నతోడి చూసింది అగో కన్న తల్లి నీలవతి ఏమనుకున్నది నేను ఇన్ని రాజ్యాలు ఇన్ని దేశాలు తిరిగిన గాని ఇన్ని రోజులు నాకు ఏ గుళ్ళు గొప్పరాలు కనబడలేదు ఇక్కడొక్కడ పాడుబడ్డ గుడి ఉన్నది పడిపోయిన లింగం ఒక్కటి ఉన్నది పాడుబడ్డ గుళ్ళను నేను పాటికి తెస్తా దిక్కులేని గుళ్ళల్లో నేను దీపాలు పుట్టిస్తానని అగో గుడి కాడికి చేరవచ్చి కన్న తల్లి ఆ తల్లి నీలవతి దేవి గుడి లోపల చూడబోతే కాకులాది కంసు కాళ్ళ వంటి ఉన్నది బిడ్డలాది కంసు బిక్కల వంటి కనబడ్డది అగో కట్టుకున్నది 10,000 పట్టు చీరని చూడలేదు అరట కొంగు వరిసింది కౌసంత ఎత్తి అవతల వార పోసింది మాసిన బట్టలతోటి నేనున్నా మర్యాద కాదని కోరినైనా తల్లి నీలవతి దేవి అగో కాలింగాల మడుగు లోపల స్నానాలు చేసి అత్తవల్ల పూలు రితవల్ల పూలు పట్టు వల్ల పూలు పోసంగి వల్ల పూలు సర్వాసం పంగి దేవా గన్నేరు పూలు తెచ్చి అగో తలింగం మీద పోసి అభిషేకం చేసింది ఆ తల్లి నీలవతి దేవి నా తండ్రి లోకాల శంకర ఎక్కడున్నావు గరళ కంట గౌరి మనోహర నీల కంట నిత్యాదినందములు చర్మ ప్రధాన కదా చర్మ అగో కిలంట కోటి బ్రహ్మణ నాయకు నాగవేగాది పరాశక్తి లోకమాత భవాని బతుకొచ్చింతమని బ్రహ్మ శాంభవి అమ్మల కన్నమ్మ ముగ్గురమ్మల కన్న మూల కుటుంబ జగమెరిగిన నా తల్లి పార్వతి దేవి ఎక్కడున్నావు నా తల్లి ఇంతట్లో ఒక్కరచ్చిన సంతాన బల ఓడి కడితేనే తిరిగి నా ఇంటికి పోతగాని లేకపోతే ఇదే శివలింగానికి నా చిరుచు గుద్దుకొని నేను చచ్చిపోతాని అదో కన్న తల్లి నీలవతి దేవి శివలింగానికి సిరిసి ఎప్పుడు గుద్దుకున్నదో అదో పూట దోస పండుగల పుర్య వరిగి చిన్న చిన్న ఇక్కడికి దగ్గర భూలోకనగరము 26 యమడ ఈ సన్యములకు పేరుగల్ల పట్టము కీర్తిగల్ల రాజ్యము మధురాపురి పట్టణం ఉన్నది. మధురాపురి పట్టణాన్ని పరిపాలన చేసే అడివాడు ప్రసేన మహారాజు. ప్రసేన మహారాజు భార్య నీలవాతి ఉన్నది. నీలవాతి కడుపు లోపల 10 మంది కొడుకులు లేరు, 10 మంది బిడ్డలు లేరు. అగో లేక లేక 2 బిడ్డలు పుట్టిండ్రయ్యా.
ఇద్దరు బిడ్డలు పుట్టిండ్రు. ఇద్దరు బిడ్డలతో ఒక్క కొడుకు సంతాన బలముగా అన్నాడు. నా గుడి లోపల పూజలు ఎట్టని తెలుసుకున్నాడు ఆ శంకరుడు. మరి దాని కడుపు లోపల ఇద్దరు బిడ్డలతోడ బిడ్డ సంతానం ఉన్నదా? ఇద్దరు బిడ్డలతోడ కొడుకు సంతానం ఉన్నదా? నేను మళ్ళొక్కసారి మారు మందిరం వేసుకొని నేను మళ్ళొక్కసారి చూస్తానని భగవంతుడు అగో మారు మందిరం వేసి అరిచేతుల్ల దేవుడు ఎప్పుడు చూసిండో అగో నాయన్న తల్లి నీలవాతి గర్భవాసాన అగో ఇప్పటికైనా అప్పటికైనా గాని ఆడవాళ్ళై పుట్టి అవతారం ఎత్తి అమ్మాని పిలిపించుకునే భాగ్యము కావాలని అంటారు. ఆడవాళ్లకు పూర్వం జన్మం కొద్ది పుణ్యము కొద్ది పురుషుడు దానము కొద్ది పిల్లలు పుడతారు. అదృష్టం మంచిది అయితే ఆడవాళ్లకు అన్నదమ్ములు దక్కుతారు. దాని కడుపు లోపల కొడుకు సంతానం ఉన్నదా బిడ్డ సంతానం ఉన్నదా చూసే వరకు అగో కొడుకు సంతానం మాత్రం లేదు. అగో మళ్ళా బిడ్డ తోడ బిడ్డల తోడ ఆడపిల్ల సంతానమే కంటబడుతున్నది. ఆ దేవునికేమో మరి ఇద్దరు బిడ్డల తోడ మల్ల బిడ్డ పుట్టేదే ఉన్నది. దానందున మాత్రం కొడుకు సంతానం లేదవ్వా. మరి నేనేమి చెయ్యాలి? నేనేడబోవాలి? ఇప్పుడు నేను భూలోక నగర వెళ్ళిపోకపోతే శివలింగానికి సిరుసు గుద్దుకొని చచ్చిపోతది. ఒక్కవేళ శివలింగానికి సిరుసు గుద్దుకొని చచ్చిపోయారా? రానున్న కాలం పుట్టవంతున్నది, రానున్న కాలం పెరగవంతు ఉన్నది. అదో భూలోక నగరము లోపల బుద్ధిమంతుడు కరువైపోతే కురిసేటి వర్షాలు గురువై పండేటి పంటలు వండబోవు. అగో ఇప్పుడే నేను భూలోక నగరం బయలుపోయి అగో దానికి అటువంటి ఎల్ల నేను దాని బుద్ధి చూసి దాని జ్ఞానము చూసి అగో కొడుకు సంతాన బలవాని బిడ్డ సంతాన వేషత్తనంటాడు భగవంతుడేమో. నేను పోతానని దేవుడు చూడుండ్రి ముంగడికి 3 అడుగులు ఎప్పుడేసిండో అగో ముంగడికి 3 అడుగులు వేసిన లోకాల శంకరుడికి అనుమానం వచ్చింది. తల్లి ఉండవయ్యా నేను అవతారం మీద భూలోక నగరము బయలుపోతే భూలోక నగరము లోపల నా యొక్క భక్తులు కొమ్మాన కోట్ల మంది ఎంతో మంది ఉంటారు. నా నిజ రూపము చూస్తారు. 10 ఏళ్ల బబ్బది పడతారు, 5 ఏళ్ల అరది పడతారు. అయ్యా నాకొక్క వరం ఇవ్వంట, నాకొక్క వరం ఇవ్వమంటారు. ఎవరికే వరం ఇచ్చినోని కావాలి. అందుకే అంటారు నరులే పాప పొల్లు. పాముకేమో కూర ఎందు విషం ఉంటది, తేరికేమో కొండి అందు విషం ఉంటది. అవ మానవులకు నిలువెల్ల విషమేరా నా కన్న కొడుక. అవ చెట్టు మీనున్నప్పుడు కొమ్మ దాన్ని అట్టోడు ఎక్కుతే బొమ్మ. అవ గుళ్ళె పెట్టి మొక్కుతనే అమ్మైతది ఆ తల్లురారమ్మా. అవ మారుగట్టి మారు వేషము కట్టుకొని నేను భూలోక నగరము బయలుపోవాలి. అవ మారు వేషము కట్టాలనంటే సామాన్యము కాదు. ఓరడు బండారి కావాలి, పిరికడి యాపాకు కావాలి. బండారి బండారి అంటే కొంతమందికి వెళ్తుంది, కొంతమందికి వెళ్ళబోదు. బండారి అనగ పసుపు మక్కల పుట్టింది, మాయల బండారి తిరుపతిలో పుట్టింది, తీరైన బండారి పాకిస్తాన్ లో పుట్టింది, పచ్చి బండారి కాట్ల పుట్టింది, చిన్నవాడు దేవుడు శ్రీశైల మల్లయ్యకి దేవుడు మన్ను వంకార పిండమ ఎండి కన్ను మమిడి కన్ను నొట్ట శక్తిని కన్ను లోక మల్లి గురుమవు మాయల గల్లోడు రారాజు మల్లయ్య. 30 కోట్ల మునుడు 70 కోట్ల దేవతలు 60 కోట్ల ఆచారవంతులంతా తోడి కళ్యాణ వాడితే బండారి తోడి బసంత వాడతానన్నాడు భగవంతుడు మల్లయ్య. మక్కాపట్నం పోయి షన్నాపట్నం పోయి ఓడరాని తురుకొల్లను ఓడించి మొక్కరాని తురుకొల్లను మొక్కిచ్చి కాశీకి పోయి కర్యామును తెచ్చి కందూరు వేసిన మాంసం కడాయి లోపల ఉడకబెట్టి 1,000 తుర్కరాజులకు తినిపించి కందాయి తెచ్చి 1,000 తుర్కరాజులకు తాగిపించి తిన్న తురుకొల్లు తాగిన తురుకొల్లు విస లోపల పడిపోతే రానున్న కాలం లోపల రంగ మలుకు మల్ల జంటరు దొంగ మలుకు మల్ల జంటరా అని 1,000 తురుకొల్లను లేపి 1,000 తురుకొల్లకు కొట్టకుండా వీర దేవుడు సున్నతులు వేసి 1,000 తురుకొల్లని జుట్టు కోసుకొని మందారాలు కోసుకొని అసవల తోట అరితవల తోట బొట్టు మల్ల పోసంగి మల్ల సర్వసం పంగి దేవా గండే పూల తోట లోపల పండుగ నలుపు బండారి గడ్డలు తెచ్చి మన తెలంగాణ లోపల దేశ పదేశనము దేవుడా మల్లయ్య నీకు 10,000 శరణార్థాన్ని కన్న కొడుకు రారాజు మల్లయ్య రాని ఎత్తుకున్నాడు లోకాల శంకరుడు. నా బిడ్డ రేణుక ఎల్లమ్మ శివునికి చిన్న బిడ్డ వేషమునల్లి మాత వేగం తురుకోడలు గంభీరవాణి ఉన్నాడు బిడ్డ కలసారి ఎల్లు మధులాడి బిడ్డ బాబులు ఆడిదానికి నువ్వు ఉండలేదు అవతార వ్యక్తిని ఉంటలే మోక్షం లోపల పుట్టిన మాత రేణుక ఎల్లమ్మ కవల దర్శనం నీతి ఘనమైన పూజ
పెట్టల్ల పెరిగిన 30 కోట్ల 70 కోట్ల దేవతలు 60 కోట్ల 700 లింగాలు ఆచారవంతులకు వాడి బిడ్డ రేణుక ఎల్లమ్మ నీ పాద పాదాన 10,000 శరార్థాని అటువంటి లోకాల శంకరుడు అన్న కొడుకు రారాజు మల్లయ్య రాజు చేసుకొని కన్న బిడ్డ రేణుక ఎల్లమ్మ రాజు చేసుకొని లోకాల శంకరుడు